నవోదయ 2025. సో ఇప్పుడు మనమైతే డెసిమల్ చాప్టర్ డిస్కస్ చేస్తున్నాం. ఏం చాప్టర్ డిస్కస్ చేస్తున్నానన్నా? డెసిమల్. సో ఇక్కడ డెసిమల్స్ లో నేను ఒక 5 ప్రాబ్లమ్స్ ఇచ్చినా కదా. సో ఓల్డ్ మెథడ్ తోటి పోకుండా కొంచెం డిఫరెంట్ మెథడ్ తోటి పోతే మనకు టైం అనేది సేఫ్ అవుతుంది. మీరు కూడా వ్యూవర్స్, సో మీ పిల్లలకి మేము చెప్పే అటువంటి మెథడ్ నచ్చితే కనుక సో ఫాలో చేయండి. ఎందుకంటే మనకు నవోదయ ఎగ్జామ్ 45 సెకండ్స్లో ఇట్లా మనం ఒక క్వశ్చన్ని సాల్వ్ చేయాలి కాబట్టి సో అక్కడ ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీ ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూడండి రా, మనం మామూలుగా 1.5 ప్లస్ 1.5 ఈ విధంగా చేస్తాం. సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మళ్ళీ మల్టిప్లికేషన్ ఇచ్చిన. సో ఇక్కడ చూడండి 5 5 10. సో 1 విల్ బి క్యారీ 1 ప్లస్ 1 ప్లస్ 1 హౌ మచ్ 3. సో ఇక్కడ రీప్లేస్ లో పాయింట్ ఏది ఉంటుందో అక్కడ తీసుకుంటున్నాం కదా. సో ఆన్సర్ ఏంటిది? 3.0 అంటే ఆన్సర్ 3 కదా. సో పాయింట్ తర్వాత జీరోస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి కాబట్టి బిఫోర్ నెంబరే మనం ఇంటిమేట్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి 1.5 ప్లస్ 1.5. నేను ఏం చెప్తున్నానంటే ఈ పాయింట్ని డిలీట్ చేయాలి. ఎక్కడ? ఇక్కడ చూడండి. సో పాయింట్ని డిలీట్ చేస్తే ఏమవుతుంది? 15 అవుతుంది. ఓకేనా? అంటే కట్ చేస్తున్నా. సో కట్ చేసే ప్లేస్లో పాయింట్ ప్లేస్లో 1 పెట్టుకోవాలి. ఆ పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ఉంటే, ఎన్ని ప్లేస్లు ఉంటే అన్ని జీరోస్. ఎన్ని ఉన్నాయి నెంబర్స్? 1. అంటే ఇప్పుడు ఏమైంది? 15/10. ఇన్ ద సేమ్ టైం 15/10. అంతే కదా. పాయింట్ ప్లేస్ లో 1, ఈ 5 అనే నెంబర్ ఒకటే ఉంది కాబట్టి 0. 15/10. ఇప్పుడు చూడండి డెసిమల్స్ డినామినేటర్ లో సేమ్ ఉంటే ఎల్సిఎం 10 అని చెప్పినా కదా. ఓకేనా? ఇప్పుడు పైన కూడా యాడ్ చేసుకోవచ్చు. 15 ప్లస్ 15 ఎంత? 30. సో 0 0 క్యాన్సిల్. మళ్ళీ ఆన్సర్ ఏమొచ్చింది నాన్న? 3 కదా. సో ఆన్సర్ సేమా. సో ఇప్పుడు మళ్ళీ 1.5 సెకండ్ క్వశ్చన్ ఇది. ఓకేనా? సో ఇది అడిషన్ చేసినాం. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 1.5 మైనస్ 1.5 ఏం రాయాలి? 15/10 మైనస్ 15/10. సో 15లోకి వెళ్ళి 15 పోతే మళ్ళీ సేమ్ కాబట్టి నీకు ఆన్సర్ ఏంటిది నాన్న? 0. ఇక్కడ 3, ఇక్కడ 0. ఇప్పుడు చూడండి థర్డ్ క్వశ్చన్. సో చూడండి నేను ఓల్డ్ మెథడ్ చేస్తా, దానికి దీనికి డిఫరెంట్. 1.5 ఇంటూ 1.5 మనం నేర్చుకున్నటువంటి మెథడ్. 5 5 జా 25, 2 అనేది క్యారీ, 5 1 జా 5, 5 ప్లస్ 2 7, 1 5 జా 5, 1 1 జా 1, 5, 7 ప్లస్ 5 హౌ మచ్? 12, 1 1 ప్లస్ 1 2. సో ఇక్కడ 2 నెంబర్స్ కాబట్టి 2.25 ఆన్సర్. సరే ఇప్పుడు మనకు తెలిసిన మెథడ్లో చూడండి. సో 1.5 ఇంటూ 1.5ని, సో 1.5ని 1.5 అని అంటే ఏం రాయాలి? 15/10. సారీ మల్టిప్లికేషన్ కదా. 15/10. సో ఇక్కడ చూడండి 5 2 జా 10, 5 3 జా 15, 5 2 జా 10, 5 3 జా 15, 3 3 జా 9, 2 2 జా 4. ఓకేనా? నెక్స్ట్ 4 1 జా 4, 4 2 జా 8. ఇక్కడ 1 వస్తుంది కాబట్టి పాయింట్. ఓకేనా? 4 2 జా 8. అవునా? 4 5 జా 20. అర్థం కాకపోతే ఇక్కడ చూడండి 4ని 9తో డివైడ్ చేయాలి. సో 4 1 జా 4, సారీ 4 2 జా 8, రిమైండర్ 1. సో 1 పోతుంది, ఆ 4లో రాదు కాబట్టి 0 తీసుకుంటున్నాం పాయింట్ తీసుకొని. 4 2 జా 8, రిమైండర్ 2, మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి 0. 4 5 జా 20, రిమైండర్ 0. అర్థమైందా? నెక్స్ట్ డివిజన్ ఇచ్చిన. ఇప్పుడు ఏమిచ్చిన? డివిజన్. 1.5 డివిజన్ 1.5. ఇప్పుడు ఏంటిది? 15/10 డివిజన్ 15/10. ఇప్పుడు ఏం చేయాలన్నా? రెసిప్రోకల్. డివిజన్ ని ఇంటూ చేస్తే ఏమంటారు? రెసిప్రోకల్. డివిజన్ ఇంటూ చేయాలి అని అంటే సో రెసిప్రోకల్ 10/15 అంటే రివర్స్ అయిపోతుంది. ఓకేనా? సో 10కి 10 క్యాన్సల్, 15కి 15 క్యాన్సల్, ఆన్సర్ గెట్ 1. ఓకేనా? ఇక్కడ ఆన్సర్ ఏంటిది? 2.25 and 1.5 division 1.5 division is 1. So 1.5 into 1.5 is nothing but ఇక్కడ బ్రాకెట్ ఇచ్చిన కదా కన్ఫ్యూజ్ అవడానికి. బ్రాకెట్ అంటే ఏంటిది? 1.5 into 1.5 బోర్డ్ మ్యాథ్స్ రూల్లో మనం నేర్చుకున్నాం కదా. ఓకేనా? రైట్. సో ఆల్రెడీ మనం చేసినాం కదా 1.5 into 1.5. ఎక్కడ ఇది? సేమ్ ఇదే ఆన్సర్ వస్తుంది.